జగన్ ప్రభుత్వం సమయంలో నిలిపివేయబడిన వితంతువు పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించినందుకు అర్హత కలిగిన వితంతువులకు ఆగస్టు 1, 2025 నుంచి కొత్త పింఛన్లు అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ కార్యక్రమంలో పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పెన్షన్ పథకం వారి ఆర్థిక భారాన్ని తగ్గించే కుటుంబ బాధ్యతలను నిర్వహించడంలో తోడ్పడుతుంది. వితంతువులు సమాజంలో అత్యంత సున్నితమైన వర్గం. వారి ఆర్థిక అవసరాలను తీర్చడం, స్వావలంబనను ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యత. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య గతంలో నిలిచిపోయిన పింఛన్ పథకాన్ని పునరుద్ధరించడమే కాకుండా అర్హత కలిగిన ప్రతి వితంతువుకి సకాలంలో పారదర్శకత్వంగా ఆర్థిక సహాయం అందించడానికి కట్టుబడి ఉంది. మరిన్ని వివరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి లేదా స్థానిక పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలను సంప్రదించండి.